అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఉందండి. మనం లైఫ్లో కలిసి జీవితాన్ని పంచుకున్నాం కదా, మరి మన పిల్లలు వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే మనం ఏం చేస్తాం? ఇలాంటి జనరల్గా ఇలాంటి ప్రశ్న అనేది ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వస్తుంది. కానీ అన్నీ పంచుకొని జీవితాన్ని హ్యాపీగా నడిపిస్తున్న మీ ఇద్దరికి ఎలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మీరు? వచ్చింది సార్. ఒకటే, ఇప్పుడు మేము ఎలా అయితే డెసిషన్ తీసుకున్నప్పుడు మా పేరెంట్స్ ఎలా అయితే వీళ్ళు కరెక్ట్గా ఉన్నారు అని నమ్మి మమ్మల్ని ఓకే చేశారో, అలానే మా పిల్లలు మాతో అన్ని ఫ్రాంక్గా పంచుకునే ముందు మేము ఉంటాం సార్. ఒకటి చెప్పారు మన పెద్దవాళ్ళు, 5 ఏళ్ల వరకు వాళ్ళని రాజుల్లో చూసుకోవాలంట, 5 నుంచి 15 ఏళ్ల వరకు సైనికుల్లో చూడాలంట, 15 తర్వాత 20 దాటిన దగ్గర నుంచి స్నేహితుల్లా చూడాలంట. అలానే మేము పెంచుతాం. 20 ఏళ్ళు దాటాక ప్రతిదీ మాతో షేర్ చేసుకునేలా చేస్తాం. ఒకవేళ వాళ్ళు ఎవరినైనా ఇష్టపడ్డారని మా దగ్గరకు వచ్చి చెప్తే, అవతల పర్సన్ కరెక్ట్గా ఉంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. లేదు అవతల పర్సన్ కరెక్ట్గా లేరు అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళని గైడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఏమవుతుంది సార్, మహా అయితే వెనకాల మేము ఉంటాం కదా. మీరేమంటారు? తనతో పాటు ఎక్కిపిస్తుంది. సరే, ఒకటండి, మాకు మా పేరెంట్స్ ఏ విధంగా గైడ్ చేశారో మా పిల్లలకు కూడా అదే విధంగా వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చి, అమ్మా నాన్న అంటే స్ట్రిక్ట్గా ఉండడం కాకుండా ఫ్రెండ్స్లా ఉంటారు, ఏదైనా షేర్ చేసుకోవచ్చు, ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే దండిస్తారు, లేదా దాన్ని తగ్గట్టు ఏదైనా చేస్తారు అన్న ఉద్దేశం మా పిల్లలకు రావాలి. అదే విధంగా చేస్తాం.